హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, టీఎస్ జెన్‌కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ కోసము మనం ఒక రివిజన్ సీరీస్ స్టార్ట్ చేసినాం గదా! సో, అందులో భాగంగా లాస్ట్ 2 వీడియోస్‌లో మనము వేవ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసినాం. అండ్ వాటి ఫార్ములాస్ గురించి కూడా డిస్కస్ చేసినాం. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఒక 2 మీడియమ్స్‌లో ఆ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో, ఒకవేళ గనక నా ప్రీవియస్ 2 వీడియోస్ చూడకపోతే వెళ్లి ప్లీజ్ ఫస్ట్ అవి చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి ఈ వీడియోలో అంటే వేవ్ ప్రొపగేషన్ ఇన్ ఫ్రీ స్పేస్. వేవ్ ప్రొపగేషన్ ఇన్ ఫ్రీ స్పేస్. సో, ఫ్రీ స్పేస్‌లో వేవ్ ప్రొపగేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం నేర్చుకోబోతున్నామన్నమాట. ఓకే. రైట్. సో, డైరెక్ట్ నేను ఓన్లీ ఫార్ములాసే రాసేస్తాను. ఎందుకంటే ఇది జస్ట్ రివిజన్ సీరీస్ కాబట్టి. ఓకే. రైట్. సో, ఫ్రీ స్పేస్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ స్పేస్‌లో అసలు ఈ మీడియం పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి? ఇన్ ఫ్రీ స్పేస్ కండక్టివిటీ ఈజ్ 0. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్. ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ఫ్రీ స్పేస్ అన్నప్పుడు మనకు ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రీ స్పేస్‌లో. ఓకేనా? రైట్. సో, ఒకవేళ ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది? ఆల్ఫా అటెన్యూయేషన్ కాన్స్టెంట్ మనం డిస్కస్ చేసినాం గదా! ఆల్ఫా ఏమైపోతుంది అంటే 0. ఎందుకు? సో, ఆల్ఫాకి మనం ఆల్రెడీ ఫార్ములా రాసినాం. ఏమని? ఒమేగా ఇంటూ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ మైనస్ 1 అని రాసినాం. అవునా? ఎప్పుడైతే మనకు సిగ్మా గనుక 0 అయిపోయిందో ఇదంతా 0 అయిపోతుంది గదా! అప్పుడు ఇది 1 అయిపోతది. 1 - 1 అంటే 0 అయిపోతుంది. అవునా గదా! ఇది 0 అయిపోతే మనకిది ఇక్కడ 1 వస్తుంది. 1 - 1 వస్తుంది గదా! 1 - 1 అంటే ఏమైపోతది ఆల్ఫా? 0 అయిపోతుంది. 0 అయిపోతుంది. అందుకే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. వెన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్ఫా బికమ్స్ 0. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, దేర్ ఈజ్ నో అటెన్యూయేషన్. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏఎం వేవ్ ఓకే. వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్. ఓకే. సో, ఫ్రీ స్పేస్ మీడియంలో గనక ఆ వేవ్ ట్రావెల్ అవుతుంటే దేర్ ఈస్ నో అటెన్యూయేషన్. దాన్ని అడ్డుకోవడానికి ఎవరు ఉండరు. దేర్ ఈస్ నో అటెన్యూయేషన్. దానికి అటెన్యూయేషన్ అనేది ఉండదు. ఓకే. సో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో, మనం డిస్కస్ చేసినాం గదా! మళ్ళీ ప్రొపగేషన్ కాన్స్టెంట్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా. అవునా? ఆల్ఫా ప్లస్ జే బీటా. ఇప్పుడు ఆల్ఫా 0 గదా! ఆల్ఫా 0 గదా! కాబట్టి మనకిప్పుడు ఏమైపోతది? గామా ఈజ్ ఈక్వల్ టు జే బీటా అండ్ వాట్ ఈస్ బీటా? బీటా ఫార్ములా ఏంటి? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 అన్నాం గదా! అవునా? సో, ఇప్పుడు సిగ్మా 0 కాబట్టి ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. ఇది 1, ఇది 1. 1 + 1 అంటే 2 అయిపోతుంది. ఈ 2 క్యాన్సెల్ అయిపోతది. అవునా? 2 క్యాన్సెల్ అయిపోతే ఇంక మిగిలిందేంటి? ఏం మిగులుతుంది? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ మిగులుతుంది. అవునా? కాకపోతే ఇక్కడ ఈ మీడియంలో ఫ్రీ స్పేస్‌లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ గదా! అండ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ గదా! కాబట్టి ఇదేమైపోతది? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ అయిపోతుంది. సో, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ గామా. సో, జే ఇంటూ బీటా అంటే ఏంటి? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అయిపోతుంది పర్ మీటర్. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ గామా వెన్ ద వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్. అలాగే బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఓకే. సో, రేడియన్స్ పర్ మీటర్. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీటా ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్ ఇన్ ఫ్రీ స్పేస్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ గూడా. ఆల్ఫా 0, బీటా ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్, గామా జే ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్.
ఓకేనా? రైట్. ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్. ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ జనరల్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియం పారామీటర్స్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం కదా. సో రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్. సో ఇప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు జీరో, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ కదా ఈ ఫ్రీ స్పేస్ మీడియంలో. కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ నాట్ డివైడెడ్ బై సిగ్మా జీరో కదా. కాబట్టి ఏం మిగులుతుంది? జే ఒమేగా ఎప్సిలాన్ నాట్. సో జే ఒమేగా క్యాన్సిల్ అయిపోతే రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది. ఓకే. సో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 120 విచ్ ఈస్ ఈక్వల్ టు 377 ఓమ్స్. ఈ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ ఇన్ ఫ్రీ స్పేస్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ ఇన్ ఫ్రీ స్పేస్ అని అడుగుతారు. సో ఈ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ వాల్యూస్ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 120 లేదా 377 ఓమ్స్ వస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ ఇన్ ఫ్రీ స్పేస్ ఇస్ 377 ఓమ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ లాంబ్డా. రైట్. వేవ్ లెంత్ ఎంత? ఫార్ములా ఏంటి? 2π బై బీటా. 2π బై బీటా. సో ఈజ్ ఈక్వల్ టు 2π బై వాట్ ఈస్ బీటా? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. అవునా? సో 1 బై ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1 బై రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అంటే సి. సి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం కదా, అదే అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఏమైపోతది చెప్పండి? ఇది 2π బై ఈ ఒమేగాని 2πfగా రాయొచ్చు కదా. 2πf ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ రాయొచ్చు. 2π కాన్సెల్ అయిపోతే 1 బై రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అంటే సి అని రాస్తాం కదా. సి బై ఎఫ్ అయిపోతుంది. అందుకే మనం చాలా సార్లు ఫిజిక్స్‌లో కూడా ఈ ఫార్ములా నేర్చుకుని ఉంటాం. అవునా? అక్కడ అక్కడ వేవ్ ఫ్రీ స్పేస్‌లో ట్రావెల్ అవుతుంది అనుకోని లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై ఎఫ్ అనే ఫార్ములా మనకు వస్తుంది. అర్థమైందా? సో, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లాంబ్డా ఇన్ ఫ్రీ స్పేస్? ఇట్ ఈస్ ఈక్వల్ టు సి బై ఎఫ్ మీటర్స్. ఓకే. రైట్. నెక్స్ట్ లాంబ్డా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ప్రాపర్టీ ఏంటి? VP, velocity of propagation. Velocity of propagation. So VP ఏంటి? Omega by beta. Omega by beta. So it is equal to omega by omega into root of mu naught epsilon naught. So omega cancel అయిపోతే 1 by root of mu naught epsilon naught అయిపోతుంది, which is equal to 3 into 10 to the power of 8 మీటర్ పర్ సెకండ్. అందుకే ఏం చెప్తాం ఇక్కడ? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇన్ ఫ్రీ స్పేస్ వేవ్ ట్రావెల్స్ విత్ ద వేవ్ ట్రావెల్స్ విత్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్తామన్నమాట. వేవ్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ విచ్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద లైట్ అన్నమాట. ఓకే. సో దీని ద్వారా ప్రూవ్ చేయొచ్చు. వీపీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? వెలాసిటీ ఆఫ్ లైట్ కదా. సో ఇన్ ఫ్రీ స్పేస్ వేవ్ ట్రావెల్స్ ఆల్వేస్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ వెన్ వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములాసే అడుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ మీడియం, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే మీడియం ఏంటి అంటే పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్. సో వేవ్ ప్రాపగేషన్ ఇన్ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్. పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అంటే లాస్‌లెస్ డైఎలక్ట్రిక్ అన్నమాట. ఓకేనా? లాస్‌లెస్ డైఎలక్ట్రిక్. ఓకేనా? ఆర్ దీన్ని ఏమంటాం? లాస్‌లెస్ డైఎలక్ట్రిక్. ఓకే. హ్మ్. సో చెప్పండి. సో లాస్‌లెస్ డైఎలక్ట్రిక్‌లో ఫస్ట్ పాయింట్, ఇన్ లాస్‌లెస్ డైఎలక్ట్రిక్ ఇన్ లాస్‌లెస్ డైఎలక్ట్రిక్ మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్. ఓకే. రైట్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. రైట్. సెకండ్ పాయింట్,
సెకండ్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? సిగ్మా 0 కాబట్టి ఖచ్చితంగా ఆల్ఫా గూడా మనకేమైపోతుంది? 0 అయిపోతుంది. అవునా? ఇందాక నేను డిస్కస్ చేసినాం గదా! సో, థర్డ్ పాయింట్ బీటా ఏమైపోతది? బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒమేగా ఇంటూ వాట్ ఈస్ మ్యూ? మ్యూ నాట్ మ్యూ ఆర్ ఇక్కడ. ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఇక్కడ. ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీటా ఇన్ లాస్‌లెస్ డైఎలక్ట్రిక్ ఆర్ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్. సో, ఇది బీటాకి ఫార్ములా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. హ్మ్. ఓకే. ఆల్ఫా 0, బీటా ఇదొచ్చేసింది. నెక్స్ట్ గామా. సో, నెక్స్ట్ గామా ఏమవుతది? జే బీటా గదా! సో, జే ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ మ్యూ ఆర్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ పర్ మీటర్ అయిపోతుంది. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ గామా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్. ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ ఏమైపోతది? రూట్ ఆఫ్ ఆ! జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ అయిపోతుంది. సో, రూట్ ఆఫ్ జే ఒమేగా ఇంటూ ఇక్కడ మ్యూ అంటే మ్యూ నాట్ మ్యూ ఆర్ డివైడెడ్ బై సిగ్మా 0 కాబట్టి జే ఒమేగా ఇంటూ ఎప్సిలాన్ అంటే కూడా ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్. సో, జే ఒమేగా క్యాన్సెల్. అవునా? సో, రూట్ ఆఫ్ ఇందాకే మనం చూసినాం గదా! రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ అంటే ఏమొచ్చింది మనకు? రైట్. దాన్నేమంటాం? ఈటా నాట్. సో, దీని వాల్యూ వచ్చేసి 120 లేదా 377 ఓమ్స్. 377 ఓమ్స్. అవునా గదా! వాట్ ఈస్ థట్? ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ ఇన్ ఫ్రీ స్పేస్. సో, ఇక్కడొచ్చింది చూడండి. మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్. సో, కాబట్టి ఇప్పుడు దీన్నేం రాసుకోవచ్చు మనము 120 ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఆర్ బై ఎప్సిలాన్ ఆర్ రాసుకోవచ్చు. లేదా 377 ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఆర్ బై ఎప్సిలాన్ ఆర్ ఓమ్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా ఫార్ములా అనేది కొద్దిగా మారిపోతుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏంటి? లాంబ్డా. లాంబ్డా ఫార్ములా ఏంటి? 2 పై బై బీటా. అవునా? సో, 2 పై బై బీటా అంటే ఏంటి? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్. సో, మ్యూ నాట్ మ్యూ ఆర్, ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్. సో, అగైన్ 2 పై బై ఇక్కడ ఒమేగాని 2 పై ఎఫ్‌గా రాయొచ్చు కదా! సో, రూట్ ఆఫ్ మ్యూ నాట్ మ్యూ ఆర్, ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్‌గా రాయొచ్చు. సో, 2 పై క్యాన్సిల్ అయిపోతే ఈ 1 రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అంటే సి గదా! వెలాసిటీ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 8 మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనము? సి రాయొచ్చు బై ఈ ఎఫ్ కింద డినామినేటర్‌లో అలాగే ఉంటుంది. ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఆర్ ఎప్సిలాన్ ఆర్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లాంబ్డా ఇన్ dielectric, right? Lossless dielectric or good dielectric, perfect dielectric. Sorry, not good dielectric, perfect dielectric. Okay, na? Right. Next point ఏంటి? సెవెంత్ పాయింట్ VP, అవునా? వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్. సో, VP ఈస్ గివెన్ బై ఒమేగా బై బీటా. అవునా? ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ నాట్ మ్యూ ఆర్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్. ఒమేగా క్యాన్సిల్ అయిపోతే విచ్ ఈస్ ఈక్వల్ టు సి. ఎందుకంటే 1 రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అంటే సి గదా! సో, డివైడెడ్ బై కింద డినామినేటర్‌లో ఇంకేం మిగులుతది? మ్యూ ఆర్ ఎప్సిలాన్ ఆర్. Meter per second. So this is the speed of wave when it is traveling in perfect dielectric medium. Okay, right? ఓకేనా? సో, ఎందుకు దీన్ని లాస్‌లెస్ డైఎలక్ట్రిక్ అంటామంటే బికాస్ దేర్ ఈస్ నో లాస్ హియర్. అటెన్యూయేషన్ 0 కదా! ఈవెన్ థో వి ఆర్ ట్రావెలింగ్ ద వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ మీడియం. ఫ్రీ స్పేస్‌లో కాకుండగా ఒక మీడియంలో ట్రావెల్ చేస్తూ కూడా మనకిక్కడ ఆల్ఫా వాల్యూ ఎంతొచ్చింది? 0 వచ్చింది గదా! అందుకే దీన్ని మనమేమంటాం? పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్‌నే మనమేమంటాం? లాస్‌లెస్ డైఎలక్ట్రిక్ అంటాం. ఎందుకంటే ఇక్కడ అటెన్యూయేషన్ లాస్ అనేది జరగట్లేదు కాబట్టి. ఓకేనా? ఆ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, కావాలంటే ఆ పాయింట్ రాసేద్దాం ఇక్కడ. సో, ఇన్ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్
no loss or no attenuation. No attenuation of the wave in the medium. Of the wave in the medium. Right? So that is the reason why. So the medium is also known as, so the medium is also known as lossless medium. Lossless medium. Okay. So ఇవి important properties of free space and perfect dielectric or lossless dielectric medium. ఓకే. సో నెక్స్ట్ 2 వీడియోస్‌లో ఇంకొక 2 మీడియమ్స్ తీసుకొని, ఓకే, రిమైనింగ్ 2 మీడియమ్స్ తీసుకొని వాటి క్యారెక్టరిస్టిక్స్‌ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్‌ని నేను కింద టెలిగ్రామ్ గ్రూప్‌లో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అక్కడ నేను అప్‌లోడ్ చేస్తాను. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.